హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రతి సంవత్సరం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి నాయకులు తాడేపల్లిలో ఉన్నటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్లో సంక్రాంతి సంబరాల్ని చాలా భారీ ఎత్తున చేసుకునేవారు. కాకపోతే గత సంవత్సరం ఓడిపోయిన బాధలో ఉండి ఈ వేడుకల్ని రద్దు చేయడం జరిగింది. ఈ సంవత్సరం చాలా భారీ ఎత్తున సంక్రాంతి సంబరాలు చేసుకుంటారని, ఈ వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి కొంతవరకు జోష్ను తీసుకొస్తారని చెప్పి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఆశించడం జరిగింది. కాకపోతే ఈ సంవత్సరం కూడా ఈ సంక్రాంతి సంబరాలని తాడేపల్లి ప్యాలెస్లో క్యాన్సిల్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన కొన్ని విషయాల్ని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక విషయంలోకి వస్తే ఈ సంక్రాంతి సంబరాలని చాలా వరకు వైఎస్ఆర్సిపి అధినేతగా ఉన్నటువంటి శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు దానికి సంబంధించిన ఏర్పాట్లని చాలా భారీ ఎత్తున చేసేవారు. మనందరికీ తెలిసిన విషయమే. ఒకసారి ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్కి సంబంధించిన సెట్టనే తాడేపల్లి ప్యాలెస్లో వేసేసి అక్కడే ఈ సంక్రాంతి కార్యక్రమాల్ని జరిపించడం మనం చూసాం. కాకపోతే ప్రస్తుతం ఆయన జైల్లో ఉండడం జరిగింది. అదేవిధంగా చాలామంది మీద ఈరోజు కేసులు మోపబడి వాళ్ళంతా జైల్లో ఉన్నారు. ముఖ్యంగా ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా ఆయనకి ఎంతో నమ్మకస్తుడైనటువంటి పిన్నెల్లి బ్రదర్స్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. అదేవిధంగా జోగి రమేష్ గారు, ఆయన సోదరుడు కూడా జైల్లో ఉన్నారు. ఇక కొడాలి నాని, వల్లభనేని వంశీ, మిథున్ రెడ్డి, ఇటువంటి అత్యంత ముఖ్యులైనటువంటి నాయకులు అందరూ ప్రస్తుతం జైల్లోనో లేదంటే కేసులు నమోదించుకోబడి ఈ కోర్టుల చుట్టూ తిరగడం జరుగుతుంది. కాబట్టి అందుబాటులో అది ముఖ్యమైన నాయకులు ఎవరూ లేకపోవడంతో ప్రస్తుతం తాడేపల్లి ప్యాలెస్లోని ఈ సంక్రాంతి కార్యక్రమాలని జరిపించడానికి ఎవరూ ముందుకు రావడం జరగలేదు. దీనితో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఈ సంక్రాంతి కార్యక్రమాలని నిలుపుదల చేయడం జరిగింది. ప్రస్తుతం వైఎస్ఆర్సిపి ఏ నాయకులు కూడా అందుబాటులో లేకపోవడంతోనే ఈ కార్యక్రమాలని సజావుగా సాగించే వ్యక్తులు ఆయనకు అందుబాటులో లేకపోవడంతో ఈ కార్యక్రమాలు రద్దు చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.